హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ నెల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుందని సూత్రప్రాయంగా తెలిపింది. గత ప్రభుత్వ హయాం నుండి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రకటన చేసింది. అలాగే అర్హత లేకపోయినా తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్లు తీసుకున్న వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దరఖాస్తులను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ విధానంలో వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక దరఖాస్తుదారులు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్ నంబర్ను జత చేయాల్సి ఉంది. అలాగే వితంతు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు వాటితో పాటు భర్త డెత్ సర్టిఫికేట్ జత చేయాలి. దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హతను ఖరారు చేస్తారు. పెన్షన్లు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు జనవరిలో నిర్వహించే జన్మభూమి 2లో పెన్షన్లు అందజేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.